శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా అశ్వత్థామ కథలో ఉన్నామండి. మనం అస్త్ర ప్రయోగము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అర్జునుడు తరుముకుంటూ వస్తూ ఉన్నాడు అశ్వత్థామని. అతడు చేతనైనంత దూరము పరుగెత్తి వెనుతిరిగి చూచెను. అశ్వత్థామ వెనక్కి తిరిగి చూసేట పాపం పరిగెత్తుతున్నాడు. అర్జునుడు రథముతో వెన్నాడుచునే ఉండెను. అశ్వత్థామ రథము దెబ్బతిని గుర్రములు అలసిపోయినవి. అతడు తప్పనిసరిగా నిలువవలసి వచ్చెను. ప్రాణరక్షణకు మరి ఒక ఉపాయము తోచక అతడు ఆచమనము చేసి సంకల్పించి బ్రహ్మశిరస్సు అను పేరు గల అస్త్రమును పార్థుని మీద ప్రయోగించెను. బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాటండి అర్జునుడి మీదకి. ఎందుకని? ప్రాణరక్షణకు. ఇంకా ఏం ఉపాయం తోచలా, ఇంకా మీదకొచ్చేస్తున్నాడు. అందువల్ల ప్రాణరక్షణ కోసం ప్రయోగించాడు. దాని ప్రయోగమే గాని ఉపసంహారము అతనికి తెలియదు. ప్రయోగించడమే తెలుసు, మళ్ళీ విత్డ్రా చేయటం, ఉపసంహారం చేయటం తెలియదండి. అట్టి అస్త్రములను ప్రయోగించుట యుద్ధమున నిషిద్ధము. యుద్ధంలో ఇట్లాంటివి ప్రయోగించకూడదు. అయినను చేయునది లేక ప్రాణ సంరక్షణము కొరకు ప్రయోగించెను. ఇందు అర్జునుడు అశ్వత్థామయు రథములపై పోవుచున్నారని చెప్పుటచే అర్జునుడు అప్రయత్నముగా లేక హఠాత్తుగా వారిని తరుమక యుద్ధనీతి ప్రకారము ఆహ్వానించనని తెలియను. యుద్ధనీతి ప్రకారమే అర్జునుడు ఆహ్వానించాటండి. మహా తేజస్సుతో దిక్కులు నిండి ప్రాణిభయంకరమై దివ్యాస్త్రము వచ్చుచుండెను. అశ్వత్థామ ప్రయోగించినటువంటి దివ్యాస్త్రము భయంకరంగా దిక్కులన్నీ నిండి వస్తూ ఉన్నదటండి. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఇట్లు ప్రార్థించెను. అర్జునుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చెప్పుకోవాలి, అస్త్రములు అనగా సంకల్ప శక్తితో ప్రయోగించినవి కానీ విసరునవి కావు. అదండి మాస్టర్ మనకు ఎక్కడికక్కడ అన్ని ఫండమెంటల్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మనము తెలుసుకోవాల్సినవి. ఏదో కథ ఊరికే తెలుసుకోవటం కాదండి, అసలు కథ చెప్పుకోవటం కానే కాదు మనం చేస్తూ ఉంది. మాస్టర్ వివరణ అంటే ఈ భాగవత హృదయం ఏంటో, ఆ భాగవత హృదయాన్ని మనకి మాస్టర్ అందిస్తూ ఉన్నారండి. కనుక అస్త్రం అంటే ఏంటి? మనం ఏదో అవ్వాయి సువాయి విసిరినట్టు లేదా పెద్ద ర్యాకెట్ విసిరినట్టు కాదండి. అది అస్త్రం అంటే సంకల్ప శక్తితో ప్రయోగించున్నది. అట్లాంటి అస్త్రాన్ని బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ. వచ్చిన అస్త్రము సూటిగా అర్జునుని పైకి రాక దిక్కులన్నిటి యందు నిండుచున్నది. సూటిగా అర్జునుడి మీదకి వస్తే అర్జునుడేం భయపడేవాడు కాదు. తన మీదకి వచ్చినచో అర్జునుడు భయము చెందడు. ఇతర జీవులకు అనర్థము శంకించి అతడు కృష్ణుని స్తుతించెను. తన మీదకి వస్తే భయపడేవాడు కాదు, కానీ అయ్యో మిగతా జీవులకి ఎక్కడ నష్టం కలిగిస్తుందో ఈ అస్త్రము అని పాపం కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? అయ్యా కృష్ణ, నీవు భక్తులకు అభయమిచ్చిన వాడవు. సంసార తాపత్రయమును అగ్నితో బాధపడు వారి సంసారమును ఉపసంహరించుటకు సమర్థుడవు నీవు ఒక్కడివే. శరీర రూపమున సాక్షాత్కరించినను నీవు ప్రకృతికి పైనున్న పరమ పురుషుడవు. అయ్యా, నువ్వు శరీరంతో కనిపిస్తూ ఉన్నావు నువ్వు అని పొరపాటు పెడితే ఎట్లా? ప్రకృతికి పైనున్నటువంటి పరమ పురుషుడు అయ్యా నువ్వు అని అంటూ ఉన్నాడు అర్జునుడు. నీ బోధముచే మాయ తొలగును. నీ యందు జీవించి మాయచే జీవులై ఉన్న భాగవత జనులకు శుభము కలిగింపుము. సుజనులను రక్షించుటకు గదా నీవు భూలోకమున పుట్టుచుండుట. అయ్యా, నువ్వు భూలోకంలో అవతరిస్తోంది సజ్జనులైన వాళ్ళని రక్షించటానికి కదా.
కనుక ఇదిగో ఆ బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు. దాని నుండి సామాన్యుల్ని రక్షించవయ్యా, సుజనులను రక్షించు, భాగవత జనులకు శుభం కలిగింపు అని ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఇదేదో మహా తేజస్సు ఆకాశమున దిక్కులందు నిండి మనకెదురుగా వచ్చుచున్నది, దీనిని తెలియజెప్పుము అని అంటూ ఉన్నాడు. అదిగో మహా తేజస్సు వస్తోందయ్యా, ఆకాశమంతా నిండి ఉంది, మనకెదురుగా వస్తోంది, దీన్ని ఏంటో తెలియచెప్పవయ్యా అంటూ ఉన్నాడు అర్జునుడు కృష్ణునితో. ఇక్కడ మాస్టర్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారండి. అస్త్రములంటే ఏంటో చెప్తూ ఉన్నారు. అస్త్రములు మన శక్తిచే ఎదుటివారి మనస్సునకు ఇంద్రియములకు భ్రాంతి కలిగించును. త్రాటిని చూచి పామను కొనినప్పుడు నోరు తడియారుట, గుండె దడపుట్టుట మొదలగునవి పుట్టినట్లు, తాడును చూసి పామనుకుంటే ఏమైతుందండి? నోరు తడియారుతుంది, గుండె దడపుడుతుంది. అస్త్రములు అట్లాగేటండి, అస్త్రములు భ్రాంతి కల్పించి భౌతిక బాధలను కూడా పుట్టించును. కనుకనే ఋషులు మున్నగు వారిపై సామాన్యముగా అస్త్రములు ప్రయోగించుట, అవి ప్రభావము చూపుట వినపడదు. ఋషులు మున్నగు వాళ్లపై ఈ అస్త్రాలు ప్రయోగించటము, అవి వాళ్ళపై ప్రభావం చూపించటం ఇలాంటిది మనకి వినిపించదు అంటున్నారు. ఇట్లాంటిది మనం ఎక్కడ చూడలా. మనకు ఉదాహరణ కూడా చెప్తున్నారండి. ఈ భాగవతంలోనే వస్తుంది, మనకి అంబరీషుని కథ వస్తుంది. అంబరీషునిపై దుర్వాసుడు శక్తిని ప్రయోగించినప్పుడు పని చేయలేదు. అంబరీషుడిపై ప్రయోగిస్తే దుర్వాసుడు అది పనిచేయల. అంబరీషుని పంచేంద్రియములందు దైవ సాన్నిధ్యము తప్ప మరొకటి లేదు. కానీ అట్టివారు అరుదు. అట్లా అంబరీషులు లాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారు మనకి. ఈ చుట్టుప్రక్కల జీవులపై ఈ అస్త్రము ప్రభావము చూపవచ్చును. వారిలో సాధుజనులుందరు, వారందరికీ పంచేంద్రియ భ్రాంతి పోలేదన్నది పోకుండా ఉండి ఉండొచ్చు. పంచేంద్రియ భ్రాంతి అంత మాత్రాన వాళ్ళ తప్పంటే ఎట్లా? తప్పు కాదు. అశ్వత్థామ చేసిన పనులు మారుబడలేని అసమర్థులను చంపునని ద్రౌపదీసుతుల విషయమును తెలిసినదే. అశ్వత్థామ చేసిన పనులు సామాన్యమైనటువంటివే కనుక తక్కువ పనులేం కాదు ఈయన చేసేవి. ఎందుకు? మనం ద్రౌపదీసుతుల్ని చంపాడు, మనం చూసాము కనుక. అట్లాగే ఇదిగో ఈ బ్రహ్మశిరోనామకస్త్రం ప్రయోగించాడు, అది మరి ఏం చేస్తుందో అని అర్జునుడు పాపం చింతపడుతూ ఉన్నాడు. కనుక అర్జునుడు భయపడెను. అర్జునుడు అందువల్ల భయపడ్డాడండి. అది తన మీదకి వస్తుందని కాదు, ఇట్లా ఈ చిన్నపిల్లల్ని చంపినట్లుగా ఇంకెవరికైనా ఇది అపకారం కలిగిస్తుందేమో అని. కృష్ణుడు శరీరము ధరించుట వలన చూచువారికి పంచేంద్రియ భ్రాంతి కారణముగా వానినొక వ్యక్తిగా భావించుట కలదు. కొన్ని విశిష్ట సమయములందు తప్ప తక్కిన వేళల అర్జునునకు కూడా కృష్ణుడు సారథిగను మిత్రునిగను మాత్రమే జ్ఞప్తియుండి మనస్సునకు అతీతమైన తత్వము మరుగుపడియుండును. అర్జునుడంతటి వాడికే కృష్ణుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతుడిగా జ్ఞప్తి ఉన్నాడండి. మామూలుగా సారథిగా మిత్రుడిగా మాత్రమే జ్ఞప్తి ఉన్నట్ట. కానీ దానికి అతీతమైనటువంటి తత్వము మరుగుపడి ఉండును అంటున్నారు. దానిని తొలగించుటకు తన ఎదుటనున్న తేజము ఎరుగు చెప్పుమని ప్రార్థించెను. అయ్యా, నా ఎదుటనున్న తేజాన్ని ఎరుగు చెప్పు అంటున్నాడు కదండి. అంటే అర్థం అది. ఎరుగు చెప్పుట అనగా అన్ని తేజస్సులను భగవంతుని తేజస్సే అని గుర్తు చేయుట. ఈ ప్రార్థనము చేయుచున్నంత కాలము అర్జునుని ఇంద్రియములకు అస్త్ర తేజస్సు కనిపించుచున్నది. కాని కృష్ణుని తత్వమునందు ప్రార్థనా రూపమున ఆశ్రితుడై ప్రవేశించుటకు చేసిన యత్నము వలన అస్త్ర తేజస్సు తన్ను తాకక వేరుగా నిలువబడినది. కృష్ణునికి ఆశ్రితుడయ్యాడు కదండి, అందువలన అస్త్ర తేజస్సు తన్ను తాకక వేరుగా నిలవబడిందట. ప్రాణమును గూర్చి భయపడిన వారికి తమ ప్రాణశక్తి కూడా అస్త్ర తేజస్సుగా మారి దేహమును ధ్వంసము చేయును. కృష్ణుని స్థితి వలన అర్జునుని జీవుడు కొంత కృష్ణత్వం అందెను. అస్త్రము సమీపింపక దిక్కులలో వ్యాపించుచూ నిలవబడెను. కనుక కృష్ణుడికి శరణాగతి చెందాడు కాబట్టి
కృష్ణుణ్ణి శరణు వేడాడు కాబట్టి ఆ అస్త్రము ఈ అర్జునుణ్ణి సమీపించక దిక్కులలో వ్యాపించుతూ నిలవబడిపోయిందిట. అంతేకాదండి, కృష్ణుడు ఇట్లా చెప్పాట అర్జునుడితో, పారిపోయిన అశ్వత్థామ శీలము లేనివాడు, శీలము లేనివాడు శత్రువై పారిపోయినచో విపత్తు తెచ్చును. అతడు శీలము లేనివాడు శత్రువై పారిపోతే ఏం చేస్తాడు? విపత్తు తెస్తాడు. అంతటి కుటిలుడై ప్రాణభీతితో బ్రహ్మాస్త్రమును ప్రయోగించను. దాని తేజమిది. దానిని మరలా బ్రహ్మాస్త్రము చేతనే పరిహరింపవలెను. బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ బ్రహ్మాస్త్రం చేతనే మనం పరిహరించాలి. ఈ బ్రాహ్మణునకు దాని ఉపసంహారము తెలియదు. అశ్వత్థామ బ్రాహ్మణుడు కదండి, ద్రోణాచార్యుడు కుమారుడు. అందువల్ల కృష్ణుడు ఏమంటున్నాడు? అయ్యో, ఈ బ్రాహ్మణుడికి దాని ఉపసంహారం తెలియదయ్యా, వెంటనే దీనిపై నీవును బ్రహ్మాస్త్రము ప్రయోగింపుము. కోపమును ఉపసంహరించుకొనుట బ్రాహ్మణ ధర్మము. అది లేనివాడు గనక అశ్వత్థామను బ్రాహ్మణుని కొడుకనియు అస్త్రమును ఉపసంహరించుట కూడా తెలియనివాడనియు కృష్ణుడు సూక్ష్మముగా పలికెను. కృష్ణుడు సూక్ష్మంగా చెప్తూ ఉన్నాడండి. ఇతడు బ్రాహ్మణ ధర్మం ఏంటి? కోపాన్ని ఉపసంహరించుకోవాలటండి. అదటండి బ్రాహ్మణ ధర్మం. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వచ్చిన దాన్ని మన చర్యల్లో, ఆచరణలో పెట్టడము, చర్యల్లో చూపించడం చెయ్యకూడదండి, ఉపసంహరించుకోవాలి. అది లేనివాడు అశ్వత్థామ. అందువల్ల బ్రాహ్మణుని కొడుకు అస్త్రమును ఉపసంహరించడం కూడా తెలియనివాడని కృష్ణుడు సూక్ష్మంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు? నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవయ్యా, ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రం చేతనే పరిహరించాలి అని చెప్పాడు కదండి. వెంటనే అర్జునుడు సంకల్పించి కృష్ణునకు ప్రదక్షిణము చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. రెండస్త్రములను భూమి ఆకాశములు నిండిన తేజస్సుతో పోరాడెను. సూర్యునితో అగ్నిహోత్రుని కాంతి పోరాడుచున్నట్లు ఉండెను. మూడు లోకములకు బాధ కలిగెను. పరిసర ప్రజలకు తెలివి తప్పిపోవునట్టి స్థితి కలిగి ప్రళయమని భయపడి చూచుచుండిరి. కృష్ణుని ఆజ్ఞచే అర్జునుడు రెండస్త్రములను ఉపసంహరించెను. పెద్ద భయంకరమైన పరిస్థితి వచ్చిందటండి రెండస్త్రాలు ప్రయోగించేసరి. ఎందుకంటే ఒక పక్క అశ్వత్థామ ప్రయోగించాడు, ఒక పక్క అర్జునుడు ప్రయోగించాడు. కృష్ణుని ఆజ్ఞతో అర్జునుడు ప్రయోగించారు. ఇంకేముంది, ఓమ్మో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కృష్ణుడి ఆజ్ఞచే అర్జునుడు 2 అస్త్రాలను ఉపసంహరించాటండి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించువారు తమ ఆత్మశక్తిని ధ్యానించి సంకల్పించరు. అది బయలుదేరి తేజస్సుగా వ్యాపించును. అశ్వత్థామ శాస్త్ర పద్ధతిలో అట్లే చేసెను. అర్జునుడు అట్లు కాక కృష్ణునకు ప్రదక్షిణము చేసి కృష్ణుని బ్రహ్మాస్త్రముగా స్మరించి ప్రయోగించెను. అందువలననే రెండస్త్రములకు తారతమ్యము కనిపించినది కదండి. రెండస్త్రాలకి తేడా ఉంది. ఒకటేమో మరి అశ్వత్థామ ప్రయోగించాడు, ఒకటేమో అర్జునుడు ప్రయోగించాడు. అశ్వత్థామ ఎట్లా ప్రయోగించాడు? ఆత్మశక్తిని ధ్యానించి సంకల్పించాడు, అది బయలుదేరి తేజస్సుగా వ్యాపించింది. మరి అర్జునుడో కృష్ణుణ్ణి బ్రహ్మాస్త్రంగా స్మరించి ప్రయోగించాడు. కృష్ణుడికి శరణాగతి చెంది నమస్కారం చేసి ప్రయోగించాడండి. అందువల్ల రెండస్త్రాలకి తేడా కనిపించింది అంటున్నారు. అశ్వత్థామ తేజస్సు సూర్య తేజస్సు వలెను, అర్జునుని తేజస్సు అగ్ని తేజస్సు వలెను పోరాడినవి. ఇక్కడ సూర్యుడి తేజస్సు అగ్ని తేజస్సు పోరాడుకున్నట్లున్నది అని అన్నారు కదండి. కనుక సూర్య తేజస్సు ఎవరిది? అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంది సూర్య తేజస్సు. మరి అగ్ని తేజస్సు ఎవరిది? అర్జునుని తేజస్సు అగ్ని తేజస్సు వలె పోరాడినవట. ఏమిటయ్యా తేడా ఈ 2 తేజస్సులకి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు. సూర్యుడు పరమాత్మ యొక్క సృష్టింపబడిన రూపమనియు, అగ్ని అంతర్యామి రూపమనియు ఋగ్వేదము కీర్తించుచున్నది. అదండి తేడా. సూర్యుడు పరమాత్మ యొక్క సృష్టింపబడిన రూపము, మరి అగ్నో అంతర్యామి రూపమని ఋగ్వేదము కీర్తించుచున్నది అని చెప్తూ ఉన్నారు. అర్జునుడు కృష్ణుని బ్రహ్మాస్త్ర
తేజస్సుగా స్మరించి ప్రయోగించుట వలన దాని స్పర్శ కలిగిన రెండవ దాని తేజస్సు దాని యందు ఐక్యమందుట జరిగినది. కనుక ఒకదాని తేజస్సులో రెండవది ఐక్యమైందండి. కనుక ఎవరి తేజస్సులో ఎవరిది ఐక్యమైంది? అర్జునుడు కృష్ణుని బ్రహ్మాస్త్ర తేజస్సుగా స్మరించి ప్రయోగించటం వలన ఆ రెండవది ఇందులో ఐక్యమైంది అంటూ ఉన్నారు. ఇదియే అర్జునుడు చేసిన ఉపసంహార వైఖరి. అర్జునుడు ఉపసంహారం చేశాడు రెండు అస్త్రాలని అంటే అర్థం అదండి. అస్త్రము మాయమైన వెనుక అర్జునుడు పరిగెత్తి అశ్వత్థామను పట్టుకొని రోషముతో బంధించెను. యజ్ఞ పశువును బంధించినట్లు త్రాటితో అంటగట్టెను. పాండవులున్న శిబిరము కడకు కొని వచ్చి హింసింతునని పలికి కట్లు విప్పెను. కృష్ణుడు ప్రకోపము చెంది ఇట్లనెను అని అంటూ ఉన్నారు. రేపు మనము కృష్ణుడు అర్జునునకు కర్తవ్యము బోధించుట అనేటువంటి అంశంలోకి రేపు ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.